బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఫెంగల్ తుఫాను అవును, ఫెంగల్ తుఫాను ఇప్పుడు చెన్నై తీరాన్ని తాకింది. దాదాపుగా ఆ ఇంపాక్ట్ ఇప్పుడు క్లియర్ కట్గా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా భారత వాతావరణ శాఖ మరికొన్ని రోజుల పాటు ఇటు భారతదేశానికి మరీ ముఖ్యంగా ఈ ఫెంగల్ తుఫానుకి సంబంధించి చెన్నైకి అలర్ట్ ఇచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో దంచి కొడుతున్నాయి వర్షాలు. ఫెంగల్ తుఫాను ప్రభావంతో 2 రోజులుగా తమిళనాడు వణికిపోతోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఓ పక్క చలిగాలులు, మరో పక్క వర్షాలతో గజగజ వణికిపోతోంది తమిళనాడు. మరి ముఖ్యంగా ఉత్తర తమిళనాడు నుంచి ఇటు తూర్పు తమిళనాడు అంటే ఈశాన్య తమిళనాడు వరకు కూడా ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికే వాగులు వంకలు దాంతోపాటు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్న సిచ్యువేషన్స్ కూడా కొన్ని ప్లేసెస్లో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పంట పొలాలు నీట మునిగాయి. రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంట చేతికొచ్చిన పంట వర్షార్పణం అయిపోయిందంటూ కూడా విశ్వాసం మీరు చూస్తున్నారు. ఇప్పటికీ ఉత్తర తమిళనాడు నుంచి తూర్పు తమిళనాడు ఇటు ఈశాన్య తమిళనాడు వరకు కూడా ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఒకసారి మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఫెంగల్ తుఫాను ప్రస్తుతం ఎక్కడుంది, ఆ ప్రభావం ఎలా ఉంది అనేది ఒకసారి మ్యాప్లో చూసే ప్రయత్నం చేయండి. ఇదిగో ఇక్కడ చూడొచ్చు మీరు ఫెంగల్ తుఫాను ప్రభావం. నిన్న చూస్తే మనకి శ్రీలంక దాదాపుగా కనిపించిన పరిస్థితి, కానీ ఈరోజు ఇటు చెన్నైకి చాలా దగ్గరగా ఉంది. ఇటు తమిళనాడు రాజధాని చెన్నైకి చాలా దగ్గరలో ఉన్న సిచ్యువేషన్స్ మీరు చూస్తున్నారు. దాంతోపాటు ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కూడా కనిపిస్తోంది. ఈ వేవ్ మీరు చూడొచ్చు, వెళ్తున్న డైరెక్షన్ మీరు చూడొచ్చు. ఇన్నాళ్ళు కూడా పశ్చిమ వాయువ్య దిశగా కదిలిందనుకున్నాం, కానీ ఉత్తర వాయువ్య దిశగా తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉందని అనుకున్నాం. కానీ ఇప్పుడు కాస్త డైరెక్షన్ మారింది, మళ్ళీ కొంచెం మలుపు తీసుకుంది. పశ్చిమ వాయువ్య దిశగా ఇటువైపు కదులుతోంది. ఆ డైరెక్షన్ మీరు చూడొచ్చు. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఈ ప్రభావంతోనే ఇటు చెన్నై మీద ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. చెన్నైతో పాటు ఈ బెల్ట్లో, ఈ కోస్టల్ బెల్ట్, తమిళనాడుకి సంబంధించి కోస్టల్ బెల్ట్లో మరి ముఖ్యంగా ఇటు తూర్పు తమిళనాడు నుంచి ఉత్తర తమిళనాడు ఈశాన్య తమిళనాడు మీద ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది, చెన్నై వరకు కూడా. సో ఇటువంటి సినారియోలో ప్రస్తుతం ఎక్కడ ఉంది, దాని డైరెక్షన్ ఏ విధంగా మార్చుకునే అవకాశం ఉంది అనేది ఒకసారి మ్యాప్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నేను జూమ్ ఎర్త్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. జూమ్ ఎర్త్కి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ మరింత క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్షన్ కరెక్ట్ గమనిస్తే నిన్న మనం మాట్లాడుకున్నాం. ఇదిగోండి ఆ డైరెక్షన్ మీరు చూడొచ్చు. ఇలా స్ట్రైట్గా అంటే ఉత్తరం వైపు వెళ్తుంది అనుకుందాం, కానీ ఉత్తర బంగాళాఖాతం వైపు వెళ్తుంది అనుకున్నాం, కానీ మళ్ళీ డైరెక్షన్ ఇటు పశ్చిమ వైపు డైరెక్షన్ తీసుకుంది. మీరు కనుక గమనిస్తే ఇక్కడ వరకు కూడా అనుకున్నప్పుడు ఇటు పశ్చిమ వాయువ్య దిశగా కదలొచ్చు. బంగాళాఖాతం పశ్చిమ వాయువ్య దిశగా కదిలితే కనుక సినారియో మారే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఇటు ఉత్తరం వైపు వెళ్ళింది. ఇదిగో ఆ ఉత్తరం వైపు వెళ్ళిన పాయింట్కి సంబంధించి మీరు చూస్తే కనుక 27వ తారీఖు ఉదయం అంటే ఈరోజు ఉదయం 55 కిలోమీటర్ల వేగంతో కదిలితూ ఇటు వెళ్ళిందని. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ డైరెక్షన్ మార్చుకొని ఇటువైపు వచ్చింది. ఇదిగో 55 కిలోమీటర్ల గంటకు 27వ తారీఖు ఉదయం 11:30 ప్రాంతంలో డైరెక్షన్ మార్చుకుంది. డైరెక్షన్ మార్చుకొని ఇప్పుడు తమిళనాడుకు సంబంధించి ఇప్పుడు నేను కాస్త జూమ్అవుట్ చేస్తూ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి శ్రీలంకకు కాస్త దూరంలో ఉంది. దాంతోపాటు ఇటు తమిళనాడు మీద ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తోంది. ఇన్నాళ్ళు శ్రీలంక మీద అనుకున్నాం, శ్రీలంక మీద ఇంపాక్ట్ ఉంది, ఉత్తర శ్రీలంక మీద ఇంపాక్ట్ కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఈ ప్రభావం అంతా మీరు చూస్తే కనుక ఇటు చెన్నైతో పాటు తిరుచిరాపల్లి, మధురై వరకు కూడా ఇంపాక్ట్ మనకి చాలా ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. మణుగూరు, అలాగే స్వామిమలై, పుడుకొట్టై, కరైకుడి వీటి మీద ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఇది ఏ డైరెక్షన్లో వెళ్ళే అవకాశం ఉంది, ఏ డైరెక్షన్లో వెళ్ళి ఎక్కడి వరకు ఉండొచ్చు, దీని ఇంపాక్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఉండే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మీరు చూస్తున్నారు ఈ ప్రభావం 55 కిలోమీటర్ల గంటకు 55 కిలోమీటర్ల వేగంతో కదులుతూ వస్తోంది. సో ఇటువంటి సినారియోలో ప్రస్తుతం ఎక్కడ ఉందనేది నేను విండి సాయంతో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్. మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి ఈ తుఫాను ప్రస్తుతం ఇక్కడ గింగిరాలు కొడుతోంది. దానికి సంబంధించి మీరు చూడొచ్చు మ్యాప్లో గింగిరాలు కొట్టుకుంటూ ఆ పరిధి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ప్రస్తుతం. ఎందుకంటే డైరెక్షన్ మార్చింది కాబట్టి ఆ డైరెక్షన్ మీరు చూస్తే కనుక ఇటు మనకి ఒంగోలు వరకు, విజయవాడ వరకు కూడా ప్రస్తుతం దీని పరిధి మనకి కనిపిస్తోంది. ఈ రేడియస్ అనేది దాదాపుగా మనకి విజయవాడ వరకు కనిపిస్తోంది. విజయవాడ కర్నూలుకు సంబంధించి ఇగో ఈ ఇంపాక్ట్ ఇలా కనిపిస్తోంది. బళ్ళారి ఇటు కర్ణాటక మీద కూడా ఇప్పుడు మళ్ళింది. ఇంతవరకు చూసుకుంటే ఒక సినారియో ఉంటే ఇదిగో ఈ పరిధి ఇలా రెండు ఇక్కడ ఈక్వేషన్స్ మనకి కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక ఇదే డైరెక్షన్లో వెళితే దాదాపుగా
29-30 మనం గత కొద్ది రోజులుగా చెప్పుకుంటుంది అది 28, 29, 30 3 రోజులు మనకి అత్యంత కీలకమని చెప్పుకోవాలి. డైరెక్షన్ మారకుండా ఒకవేళ ఉత్తరం వైపు నేరుగా వెళ్ళే ప్రయత్నం ఉత్తరం వైపే మారింది అనుకుందాం, ఉత్తరం వైపే వెళ్ళింది అనుకుందాం, ఉత్తర వాయువ్య దిశగా కదిలితే కనుక ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాదు ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఇటువైపు డైరెక్షన్ మార్చుకుంటే కనుక ఇటు తమిళనాడు మీద దాంతోపాటు కర్ణాటకతో పాటు ఇటు ఆ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముప్పు దాదాపుగా తప్పే అవకాశం ఉందనే భావించవచ్చు. మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ఇక్కడ ఉంది, ప్రస్తుతం 5 గంటల ప్రాంతాల్లో మనం చూస్తున్నాం ఈరోజు. ఆ తర్వాత రేపటికి కాస్త డైరెక్షన్ మార్చుకునే అవకాశం ఉంది. అలా ఈ పరిధి మార్చుకొని వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. మనకి క్లియర్ కట్గా మ్యాప్లో కనిపిస్తోంది. ఒక్కసారి చూస్తే కనుక ఇటు విజయవాడ వరకు కూడా ఇంపాక్ట్ కొనసాగే అవకాశం ఉంది అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇటు తమిళనాడు వాతావరణ శాఖ ట్వీట్ చేయడం జరిగింది. ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఇటు ఇచ్చిన ఆ డీటెయిల్ని, ఆ వీడియోని కూడా ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూస్తే ఈరోజు సంబంధించి ఆ తర్వాత 29 ఒకసారి నేను ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఒకసారి మీరు చూస్తే కనుక ఇప్పటికే ఇదిగో నాగపట్నం ఈ ప్రాంతాల మీద ఇంపాక్ట్ కనిపిస్తోంది. నేను మీకు కాసేపు తర్వాత ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. హియర్ ఇట్ ఈస్. 27వ తారీఖున ఈ ప్రాంతాల మీద అంటే నాగపట్నం, తిరువరూర్, కరైకల్ అలాగే మొత్తం ఈ ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ ఈ రీజియన్లో అంటే తూర్పు తమిళనాడు మీద ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ ఆయా పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వం సెలవులు ఇచ్చేస్తుంది. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. దాంతోపాటు సహాయక చర్యను వేగవంతం చేస్తుంది, అధికారులను అలర్ట్ చేస్తుంది. తంజావూరుతో పాటు పుదుకొట్టై, దాంతోపాటు పెరంబలూరు ఇలా ఈ ప్రాంతాలకు సంబంధించి ఆరెంజ్ అండ్ రెడ్ అలర్ట్తో పాటు ఎల్లో అలర్ట్ ఈ అలర్ట్స్ కంటిన్యూ అవుతున్న ప్లేసెస్లో ఆయా జిల్లాల్లో మాత్రం ఇప్పటికే అలర్ట్ అయ్యారు. సెలవులు ప్రకటించేశారు, స్కూళ్ళకి అప్రమత్తం అవుతోంది. ఇప్పటికే మీరు చూడొచ్చు ఆ ప్రభావం 27వ తారీఖు 28వ తారీఖుకి సంబంధించి అలర్ట్స్ని జారీ చేస్తుంది. ఇన్ డీటెయిల్గా నేను మీకు మళ్ళీ వీటిని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైంది, ఏ మేరకు వర్షపాతం నమోదైంది, ఏ ప్రాంతాల మీద ఇప్పటివరకు ప్రభావం ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రిలేటివ్స్ ఇక్కడ నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి కాస్త ఆరెంజ్ కలర్లో ఉంది అంటే కనుక కాస్త ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. 27 ఒకసారి ఎక్కడ ఏరియా అనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే మీరు చూసే ఓకే ఇది కాస్త టచ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. నేను ఇక్కడ టచ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఆ డీటెయిల్ని. ఓకే మనం కాస్త జూమ్ చేయాలి. ఓకే ఇక్కడ నాగపట్నానికి సంబంధించి నాగపట్నంలో 27.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా మనకు తెలుస్తోంది. సో సిచ్యువేషన్ చూడొచ్చు. 27.5 127.5 అంటే కనుక దాదాపుగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది ఇక్కడ నాగపట్నం. ఈ ప్రాంతాలు మనకు మాట్లాడుకుంటూ ఉన్నాం. దాంతోపాటు కొన్ని చోట్ల 62 మిల్లీమీటర్లు, మరి కొన్ని చోట్ల 88 మిల్లీమీటర్లు, కొన్ని చోట్ల 71 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. తమిళనాడు మీద ఇప్పటికే దీని ప్రభావం స్టార్ట్ అయింది. ఫెంగల్ తుఫానికి సంబంధించి ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో మనం చూస్తున్నాం. ఇప్పటికే కొన్ని చోట్ల 127 నాగపట్నానికి సంబంధించి 127 అంటే దాదాపుగా 128 మిల్లీమీటర్లు అంటే దాదాపుగా 13 సెంటీమీటర్ల వర్షపాతం కింద మనం భావించవచ్చు. సో అక్కడ ఈ స్థాయిలో వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల 8 సెంటీమీటర్ల వర్షపాతం, మరి కొన్ని చోట్ల 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ఇటువంటి సినారియోలో భారత వాతావరణ శాఖ మీరు చూడొచ్చు ఈ మ్యాప్లో ఎక్కడెక్కడ ఎటువంటి సినారియో ఉంది. ఇది తమిళనాడుకు సంబంధించి. తమిళనాడులో ఎటువంటి పరిస్థితుందో మీరు చూస్తున్నారు. ఇప్పటికీ ఆ ప్రభావం స్టార్ట్ అయింది. కొద్ది రోజులుగా ఆర్టీవీ చెబుతూనే ఉంది వాయుగుండం కాస్త తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనాలని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మీరు చూస్తే ఇక్కడ ట్యాప్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నాగపట్నానికి సంబంధించి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అంటూ చెబుతోంది. ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు ఇక్కడి నుంచి పుదుకోటైకి సంబంధించి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం మాత్రం వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు తూత్తుకుడి ఇలా దాదాపుగా తమిళనాడుకి సంబంధించి ఎక్కడ చూసుకున్న ఎటువంటి సినారియో ఉందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఇదిగో పుదుకోటతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇటు 28 వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 28 సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. మీరు చూస్తున్నారు ఇక్కడ. ఓకే రైట్. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే దాదాపుగా ఇటు తూర్పు తమిళనాడు మీద ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. సో ఇటువంటి సినారియో కంటిన్యూ అవకాశం ఉంది. దాంతోపాటు
ఎక్కడెక్కడ ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది డీటెయిల్గా ఇచ్చింది. నాగపట్నానికి సంబంధించి 19 సెంటీమీటర్ల వర్షపాతం, అలాగే కొడైకరైకి సంబంధించి 18 సెంటీమీటర్లు, దాంతోపాటు తిరుపూండికి సంబంధించి 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా ఫెన్గల్ తుఫాను ఇంకా సమీపిస్తున్న కొద్దీ వర్షపాతం మరింత నమోదయ్యే అవకాశం ఉందనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ను చూద్దాం. ఏ స్థాయి వరకు ఉంది, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక నేను ఆ డీటెయిల్ రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ద డీప్ డిప్రెషన్ ఓవర్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఇస్ వెరీ లైక్లీ టు ఇంటెన్సిఫై ఇంటూ ఎ సైక్లోనిక్ స్టార్మ్ బై టునైట్. ఈరోజు రాత్రికల్లా అది మరింత తీవ్రతగా మారి, అంటే డీప్ డిప్రెషన్ అంటే వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉంది అంటూ కూడా ఇక్కడ చెప్పుకుంటూ వస్తోంది. హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ అట్ ఫ్యూ ప్లేసెస్ విత్ ఐసోలేటెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ కోస్టల్ తమిళనాడు, పుదుచ్చేరి ఆన్ 27th. ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. తమిళనాడుకి అలాగే పుదుచ్చేరికి హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ఓవర్ కోస్టల్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి అండ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం డ్యూరింగ్ 28th to 30th November 2024 అంటూ కూడా, అంటే 28 నుంచి 30వ తారీఖు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ కోస్తా ఆంధ్రతో పాటు యానాంకి సంబంధించి, అలాగే కోస్టల్ తమిళనాడుతో పాటు పుదుచ్చేరికి సంబంధించి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేస్తుంది. అలర్ట్స్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, మీరు చూడొచ్చు 27, ఇదిగోండి 27కి సంబంధించి మీరు చూస్తే రెడ్ అలర్ట్, తమిళనాడుకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది 27వ తారీఖుకి సంబంధించి. ఆ తర్వాత ఇటు 28, అంటే రేపు ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, మరి ముఖ్యంగా ఇంట్రెస్టింగ్గా రాయలసీమ కాస్త, ఇక్కడ రాయలసీమ మీద అంతగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. దక్షిణ కోస్తా ఆంధ్ర నుంచి ఉత్తర కోస్తా ఆంధ్ర వైపు ఉండొచ్చు అనేది అంచనాలు. ఎందుకంటే ఇది కొద్దిసేపటి క్రితం ఇచ్చింది, ఇటు డైరెక్షన్ మార్చుంది కాబట్టి ఇంపాక్ట్ మారుతోంది. ఆ తర్వాత అలర్ట్ కూడా మారుతోంది. ఒకవేళ ఇంకా డైరెక్షన్ కనుక, అంటే పశ్చిమ వాయువ్య దిశగా కదిలితే కనుక ఇటు రాయలసీమ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కానీ ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది, ఉత్తర బంగాళాఖాతానికి సంబంధించి ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. కాబట్టి ప్రస్తుతం దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్ర మీద ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. 29వ తారీఖున కూడా అటువంటి సినారియో కంటిన్యూ అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఆ తర్వాత 30వ తారీఖున కూడా ఇంట్రెస్టింగ్గా 30వ తారీఖు వరకు నిన్న కనుక చూసుకుంటే అటువంటి అలర్ట్ లేదు. కానీ ఈ రోజు చూసుకుంటే 30వ తారీఖున కూడా తమిళనాడుకి అలాగే ఆంధ్రప్రదేశ్కి, రెండు రాష్ట్రాలకు సంబంధించి, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు రెండు రాష్ట్రాలకి కూడా ఎక్సెప్ట్ రాయలసీమ, రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్సెప్ట్ రాయలసీమ ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. సో ఇటువంటి సినారియో ఇంకొక 2-3 రోజుల పాటు కంటే అవకాశం ఉంది. ఇటు తమిళనాడుకి మాత్రం 1వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది. 2వ తారీఖు వరకు కూడా తమిళనాడుకి భారీ వర్ష సూచన అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 2వ తారీఖు వరకు కూడా ఇటు మనకి గమనిస్తే కనుక ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది. అంటే 2వ తారీఖు వరకు, డిసెంబర్ 2వ తారీఖు వరకు కూడా తమిళనాడుకి భారీ వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. మొత్తంగా అయితే మాత్రం ఇటు వాతావరణ శాఖ చెబుతోంది ఒకటే, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని చోట్ల అంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఫెనగల్ తుఫాను ప్రభావంతో ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాస్త ఇప్పుడు డైరెక్షన్ మార్చుకుంది. అంటే ఉత్తరం వైపు వెళుతున్న ఆ తుఫాను కాస్త ఇప్పుడు డైరెక్షన్ మార్చుకొని కాస్త పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఈ నేపథ్యంలోనే రాయలసీమ మీద ఆ ఇంపాక్ట్ అంతగా ఉండకపోవచ్చు. భారీ వర్ష సూచన అయితే ఉంది, కానీ ఇంపాక్ట్ అనేది ఆ స్థాయిలో ఉండకపోవచ్చు. కానీ దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్ర మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు తమిళనాడు మీద కూడా ఆ ఇంపాక్ట్ కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. తమిళనాడు వ్యాప్తంగా ప్రస్తుతం ఫెనగల్ తుఫాను ప్రభావం ఏ స్థాయిలో ఉందో మీరు చూడొచ్చు. ఇప్పటికే పంట చేజారిపోయింది, పంట నీటి పాలైందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పంట నీటి పాలైందంటూ కూడా పంటను చూపిస్తూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా పంట పొలాల్లో కూడా మోకాలి లోతు నీరు రావడంతో పంట పూర్తిగా నీటి పాలైందంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క విజువల్స్లో చూస్తున్నారు, కట్టలు తెంచుకొని వరద నీరు ఊర్లలోకి వచ్చింది. దాంతోపాటు బస్ స్టాండ్స్లో మీరు సిచ్యువేషన్ చూస్తున్నారు. బస్ స్టాండ్స్లో కావచ్చు, లేకపోతే మార్కెట్లలో కావచ్చు,
మోకాలి లోతు నీరుంది. బస్ స్టాండ్ కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. తమిళనాడులో ఒక బస్ స్టాండ్ కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రయాణికులు ఎవరు మనకు అంతగా అక్కడ కనిపించట్లేదు, ఎందుకంటే బస్ స్టాండ్ లోకి ఏ స్థాయిలో వరద నీరు వచ్చి చేరిందో మీరు చూస్తున్నారు. వరదల కారణంగా, వర్షాల కారణంగా, తుఫాను కారణంగా ప్రజలు కూడా తమ ప్రయాణాలని వాయిదా వేసుకుంటున్నారు. దాంతోపాటు స్కూళ్లలోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. కలెక్టర్కి సంబంధించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయా ప్రాంతాలు, మరి ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, దాంతోపాటు సహాయక చర్యను వేగవంతం చేయాలంటూ కూడా తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.